మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీదనున్న మకరమును సంహరించును. ఈ తీవ్ర సర్పమైన మకరం లేవియాథాన్ గురించి చాలా వివాదాంశాలు ఉన్నాయి. వాస్తవంగా సముద్రంలో అతి భయంకరమైనటువంటి జీవి, ఈ ప్రపంచంలో అన్ని జీవుల కంటే చాలా పెద్దదైనటువంటి సర్పము ఈ లేవియాథాన్గా మనుషులు వివరిస్తున్నారు. ఒకవేళ అది ఉన్నప్పటికీ లేనప్పటికీ అది దేనికి సాదృశ్యంగా పిలువబడుతుంది? దేవుడు సముద్రంలో ఉన్న మకరమును ఎందుకు చంపజూస్తున్నాడు? ఇదిగో ఆసాపు కూడా ఒక ప్రవక్తలాగా కీర్తన 74లో 13 నుండి కొన్ని ప్రవచనాలు ఇస్తున్నాడు. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు మొక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దాన్ని ఆహారముగా ఇచ్చితివి. అయితే లేఖనానుసారంగా బైబిల్లో కనపడుతున్నటువంటి ఈ మకరం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. అంచెదినములలో దేవునికి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలబడి ఒక రాజకీయ శక్తిగా దీన్ని మనం చూడాలి. ఏలైనగా మీకు ఉదాహరణ చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఐగుప్తు రాజైన ఫరోతో ఏమని పోలుస్తూ మాట్లాడుతున్నాడు? ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి, నేను నీకు విరోధిని అంటున్నాడు. భౌతికంగా ఓ రాజకీయ శక్తి, ఓ రాజ్యానికి ఇది సాదృశ్యంగా ఉంది. అయితే ఆధ్యాత్మికమైన విషయాల్లో ఇదొక ఈవిల్, ఇది ఖచ్చితంగా సాతానుకు సంబంధించిన అంశం. అయితే దేవుని ప్రజలకు సంబంధించినటువంటి ఒక ప్రవచనం మనం చూడాలి. యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దాని గూర్చి పాడుటి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఈ పెద్ద మకరము లేదా ఈ ముసలి, ఈ లేవియాథాన్, ఈ రాజకీయ శక్తి ఇజ్రాయెల్ ప్రజల్ని పాడు చేసేదానికి, క్రీస్తును అంగీకరించిన వారిని పాడు చేసేదానికి, వారికి విరోధముగా నిలబడుతున్నప్పుడు దాన్ని దండిస్తూ తన ప్రజలకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలు రెస్టరేషన్ మనం చూస్తున్నాం. తన ప్రజలను ఒక ద్రాక్షవనముగా, మనోహరమైన ద్రాక్షవనముగా పోలుస్తున్నాడు. వాస్తవంగా యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కనబడినటువంటి ద్రాక్షవనం ఇదే. అక్కడేమో ఆ ద్రాక్షవనానికి వ్యతిరేకంగా దేవుడు ప్రవర్తించాడు. కారణం ఏంటి? సత్వగల ప్రదేశంలో శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను. అయితే దాని మధ్యలో నేను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి మంచి ద్రాక్షలు ఫలిస్తావని ఎదురు చూశాను. అయితే నువ్వు కారు ద్రాక్షలు ఫలించావు కనుక నీ ఆ ద్రాక్షవనం చుట్టూన్న కంచె నేను తీసివేస్తాను. అడవి మృగములు నిన్ను తినివేయనట్లుగా నేను దాని గోడను తీసివేస్తాను. నీ మీద వర్షింపవలదని మేఘములకు నేను ఆజ్ఞాపిస్తాను అంటూ ఆ ద్రాక్ష తోటకు విరోధంగా మాట్లాడాడు. అయితే ఆయన పెళ్ళగించిన చోటే నాటేవాడు గనక, పడద్రోసిన చోటే కట్టేవాడు గనక, నిత్యమైనటువంటి వాత్సల్యము ఆయనకు తన ప్రజల పట్ల ఉంది గనక, శాశ్వతమైన ప్రేమతో ఆయన వారిని ప్రేమిస్తున్నాడు గనక. ఆసాపు తన 80వ కీర్తనలో 7వ వచనం ఇలాగ అంటున్నాడు, మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయము అని. ఇక్కడ కూడా ద్రాక్షావళికి సంబంధించిన ప్రస్తావన ఆసాపు తీసుకొని వచ్చాడు. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళి తెచ్చి తిని అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటి తిని దానికి తగిన స్థలము సిద్ధపరిచి తిని దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. అయితే ఇప్పుడు ఏం చేశాడు? నువ్వు దాన్ని కొట్టివేస్తున్నావు, దాన్ని పాడు చేస్తున్నావు, పొలంలోని పశువులు దాన్ని తినివేస్తున్నాయి, అడవి పందులు దాన్ని పెకిలించి వేస్తున్నాయి. అయా దయచేసి నీవు నాటిన ద్రాక్షావళిని దృష్టించుము అని ప్రార్థిస్తున్నాడు. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము అని బ్రతిమలాడుతున్నాడు.
దాని యొక్క జవాబే, ఆ ప్రార్థన ఫలితమే. ఇదిగో 27 యెషయాలు మనం చూస్తున్నాం. నేనే దాన్ని కాపు కాస్తాను అంటున్నాడు. నేనే నిత్యము దానికి నీరు పెడతాను అంటున్నాడు. ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రులు దాన్ని కాపాడువాడు నేనే అంటున్నాడు. ఇదిగో పక్షులు ఎగురుచూ తమ పిల్లల్ని కాపాడినట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యెరూషలేమును కాపాడను. దాన్ని కాపాడుచు విడిపించుచు ఉండును. దానికి హాని చేయక తప్పించుచు ఉండును. అనాది కాలము నుండి దేవుని బిడ్డలకు, క్రీస్తు సంఘమునకు హింస కలుగుతూనే ఉంది. అనేకులు హతసాక్షులు అవుతూనే ఉన్నారు. అయితే అంచె దినములలో జరగబోతున్న ఈ పెద్ద హింస, ఈ గొప్ప హింస మధ్యలో సంఘమునకు తాను ఇవ్వబోతున్న భద్రత, శ్రమల మధ్యలో తన సంఘమును తీసుకుపోతున్నటువంటి ఆయన యొక్క వాగ్దానం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో హన్నా చెప్పినట్టుగా తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి పాదములను త్రొట్టిల్లకుండా కాపాడువాడు యెహోవా. కోరహ కుమారులు 46వ కీర్తనలో ఇలాగ అంటున్నారు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున్న దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. భౌతికంగా ప్రస్తుతము యెరూషలేము పైన, దేవుని ప్రజలపైన, ప్రపంచమంతా తిరగబడిన, ఎంతో కొంత నష్టము వాటిల్లో చేసిన వారి పక్షమున దేవుడే దిగి వచ్చి యుద్ధం చేసేటువంటి దినం అతి సమీపంగా ఉంది. ఇదిగో మనం చదువుతున్న, ధ్యానిస్తున్న ఈ ప్రవచనాలన్నీ అక్షరాల కన్నులారా మనం చూడబోతున్నాం. ఆయన నిశ్చయంగా యెరూషలేమును కాపాడతాడు, తన ప్రజల్ని కాపాడతాడు, తన మనోహరమైన యూదా వనాన్ని ఆయన కాపాడతాడు, క్రీస్తు సంఘమును ఆయన కాపాడతాడు. ఇప్పుడు శ్రమ పడుతున్న వారికి అప్పుడు సంతోషము, బహుమానం దొరుకుతుంది. ఇప్పుడు శ్రమ పెడుతున్న వారికి అప్పుడు శ్రమ మిగులుతుంది. మీరు నీరు కట్టిన తోట వలెను, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండుదురుగాక. కృప మీకు తోడై మిమ్మను కాయునుగాక. గాడ్ బ్లెస్ యూ.